Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. ముఖ్య ఉజ్జయిని నగరాన్ని చంద్రసేనుడు పాలిస్తున్న రోజులవి. రైతులంటే అపరిమితమైన అభిమానం అతనికి. కప్పం కట్టకపోయినా చూసి చూడనట్టుగా ఊరుకుండేవాడు. ఫలితంగా ధనాగారం బోసిపోయింది. రాజ్యపాలన కష్టమైందప్పుడు మంత్రివర్గం చర్చించిన మీదట రైతులంతా కప్పం కట్టాల్సిందేనన్నారు. ఇది రాజాజ్ఞ అన్నారు. గడువు లోపల కప్పం కట్టకపోతే కఠిన శిక్ష తప్పదన్నారు. రైతు శివయ్య కప్పం కట్టలేకపోయాడు. గడువు తీరిపోవడంతో శిక్షార్హుడిగా రాజు ముందు నిలుచున్నాడు. చేసిన తప్పుకి శిక్షను ప్రకటించకముందే రాజుతో ఇలా అన్నాడు శివయ్య. మహారాజా, కప్పంగా నా కూతురు జిగీషను మీకిస్తున్నాను, స్వీకరించండి. కోపం వచ్చింది మహారాజుకి. తనని స్త్రీలోలుడు అనుకుంటున్నాడా ఈ శివయ్య? ఎంత ధైర్యం! ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాల్సిందే అనుకున్నాడు చంద్రసేనుడు. నోరిప్పబోయాడు. అంతలోనే మాటందుకున్నాడు శివయ్య. నా కూతురు జిగీష చాలా అందగత్తె అని మీకు అర్పించడం లేదు. రేపు పున్నమి నుండి నా కూతురు జాతకమే మారిపోతోంది. తను గడ్డిని పేని తాడు చేస్తే ఆ తాడు బంగారం అవుతుంది. ఇది అక్షరాలా నిజం. అందుకే ఆమెను మీకప్పగిస్తున్నాను. రాజ్యక్షేమం కోరే నా బంగారు తల్లిని మీకు బహుమతిగా ఇస్తున్నాను. స్వీకరించండి. నన్ను శిక్ష నుండి తప్పించండి. కఠిన శిక్ష నుండి తప్పించుకునేందుకు కాకమ్మ కథలు చెబుతున్నాడు. కనికరించకూడదు ఈ రైతుని అనుకుంటూనే నేటికీ రేపటికీ పోయిందేమీ లేదు. చూద్దాం శివయ్య చెప్పింది ఎంతవరకు నిజమో అనుకున్నాడు చంద్రసేనుడు. జిగీషను రేపే మా అంతఃపురానికి తీసుకునిరా ఆజ్ఞాపించాడు. సరే మహారాజా అని వెళ్ళిపోయాడు శివయ్య. మర్నాడు రాజు ఆజ్ఞాపించినట్టుగానే జిగీషను వెంటబెట్టుకుని అంతఃపురానికి చేరుకున్నాడు. జిగీష అందగత్తే, అనుమానం లేదు. బంగారు బొమ్మలా ఉంది. అంతకు మించి అమాయకంగా ఉంది. ఈమెకి గడ్డిని బంగారం చేయగల అతీతశక్తి సాధ్యమా అనుకున్నాడు చంద్రసేనుడు. పరీక్షించదలచుకున్నాడు. జిగీషను రాజమందిరంలో బంధించాడు. పెద్ద గడ్డిమోపును ఆమె ముందు పడేశాడు. రేపు ఉదయానికి ఈ గడ్డి బంగారు తాళ్లుగా మారాలి. నువ్వు గడ్డిని పేనితే అవి బంగారు తాళ్లు అవుతాయని నీ తండ్రి చెప్పాడు. చేసి చూపించు. చూపించకపోయావో నీకు మరణశిక్ష తప్పదు అన్నాడు. వెళ్ళిపోయాడక్కడ్నుంచి. భటులు మందిరం తలుపులు మూసేశారు. గడ్డిమోపును చూస్తూ కూర్చుంది జిగీష. గడ్డిని తాడుగా పేనడమే తనకు చేతకాదు. తాడుగా పేనితే అది బంగారు తాడవ్వాలి. ఎలా సాధ్యం? జరిగే పనికాదిది. చావు తప్పదనుకుంది. ఏడుస్తూ కూర్చుంది. రాత్రి అయింది. చంద్రోదయం అయింది. పున్నమి రాత్రి. నిండు చంద్రుడు ఆకాశంలో వెలిగిపోతున్నాడు. వెన్నెల విరజిమ్ముతున్నాడు. అంతటా చల్లగా ఉంది. చల్లగా లేనిది జిగీషే. రాత్రి అయిపోయింది. తెల్లారడం ఎంతసేపు అని ఆలోచిస్తూ తనకి చావు తప్పదని దుఃఖిస్తూ నెత్తి కొట్టుకుంటోంది. పొద్దుటినుంచీ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదేమో. మనిషి కొలిమిలా మండిపోతోంది. సరిగ్గా అర్ధరాత్రి అయింది. అప్పుడు మందిరం కిటికీ తలుపులు తెరుచుకున్నాయి. వెన్నెల పిండిలా పడసాగింది. చూస్తుండగానే ఆ కిటికీలోంచి అడుగున్నర ఎత్తున్న మరుగుజ్జు చిన్నదైన రెక్కలగుర్రం మీద లోపలికి దూసుకువచ్చాడు. కవచం, కత్తి, నెత్తిన కిరీటం. యుద్ధానికి సిద్ధమైన రాజులా ఉన్నాడు. గుర్రం దిగి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ తననే చిత్రంగా చూస్తోన్న జిగీషను సమీపించాడు. ఎందుకేడుస్తున్నావు అడిగాడు. ఆరుస్తాడా, తీరుస్తాడా అని అనుకోలేదు జిగీష. అడిగినందుకు అంతా చెప్పుకుచ్చిందామే. నెమలిక, ఈ గడ్డిని పేని బంగారు తాళ్లు చేస్తాను. నాకేమిస్తావు అడిగాడు మరుగుజ్జు. ఏం కావాలో చెప్పు అంది జిగీష. వెన్నెల వెలుగులో జిగీష ముక్కెర జిగేల్న మెరుస్తోంది. అది కావాలన్నాడు మరుగుజ్జు. ఇస్తాను. ముందీ గడ్డిని బంగారం చెయ్యి అంది జిగీష. మరుగుజ్జు గడ్డితో తాళ్లను పేనసాగాడు. తెల్లారులు పేనుతూనే ఉన్నాడు. గడ్డి అయిపోయింది. తాళ్లన్నీ బంగారు తాళ్ల అయిపోయాయి. ముక్కెర తీసుకుని వెళ్ళిపోయాడు. మరుగుజ్జు. తెల్లారింది. మందిరం తలుపులు తెరుచుకున్నాయి. మంత్రి సామంతులతో పాటుగా చంద్రసేనుడు వచ్చాడక్కడికి. చూశాడు. గడ్డి అంతా బంగారు తాళ్లుగా మారిపోయి ఉంది. ఆ తాళ్ల మధ్య జిగీష తలోంచుకుని నిల్చుని ఉంది. ఆశ్చర్యపోయారంతా. ఎంత బంగారం అనుకున్నారు. ఆనందించాడు చంద్రసేనుడు. ఈ బంగారంతో ప్రజలను ఎలాంటి కష్టాలకు గురిచేయకుండా పాలించవచ్చనుకున్నాడు. అంతలోనే బంగారం ఇంకా ఉంటే బాగున్ననుకున్నాడు. గర్జించాడిలా. గడ్డి తెచ్చి మందిరంలో వేయండి. ఎందుకు భయపడుతూ అడిగింది జిగీష. ఆ గడ్డిని కూడా నువ్వు రేపటికల్లా బంగారం చెయ్యాలి. చెయ్యలేదనుకో మరణశిక్ష తప్పదు అన్నాడు చంద్రసేనుడు. బంగారు తాళ్లను తరలించుకుని పోయాడు. రెండింతలు గడ్డి వచ్చి పడింది. మందిరం తలుపులు యథాప్రకారం మూసుకునిపోయాయి. జిగీషకు ఏం చెయ్యాలో అంతు చిక్కలేదు. మళ్లీ ఏడుస్తూ కూర్చుంది. ఏడ్చేడ్చి అలసిపోయింది. గడ్డిని ఆనుకుని నిద్రపోయింది. మెలకువ వచ్చి చూసేసరికి రాత్రయింది. అదే చంద్రుడు, అదే వెన్నెల. మరుగుజ్జు వస్తే బాగున్ననుకుంటూ కిటికీ వైపు ఆశగా చూడసాగింది. అర్ధరాత్రి దాటింది. రెక్కలగుర్రం మీద మరుగుజ్జు దూసుకొచ్చాడు. ఆనందపడి ముందుకు పరిగెత్తుకు వచ్చింది జిగీష. నువ్వే నన్ను కాపాడాలి అంది. చేతులు జోడించింది.
ఏం చెయ్యమంటావు అని అడగలేదు మరుగుజ్జు. మోపులుగా పడి ఉన్న గడ్డిని చూసి నవ్వుకున్నాడు. ఇదంతా బంగారం కావాలి అంది జిగీష. చేస్తాను. ప్రతిఫలంగా నాకేమిస్తావు అడిగాడు. ఏముంది తన దగ్గర, ఏమివ్వగలదు? గుర్తొచ్చి వేలికి ఉన్న వజ్రపుటుంగరాన్ని తడిమి చూసుకుంది జిగీష. నీకీ ఉంగరం కావాలా అడిగింది. వెన్నెల వెలుగులో వజ్రపుటుంగరం మెరిసిపోతోంది. కావాలన్నాడు మరుగుజ్జు. తీసి ఇచ్చేసింది. తెల్లారింది. తలుపులు తెరుచుకున్నాయి. చంద్రసేనుడు వచ్చి చూశాడు. ఆశ్చర్యం. గడ్డి అంతా బంగారంగా ఉందక్కడ. రాజుగారు కనుసైగ చేశారు. అర్థం చేసుకున్న సేవకులు బంగారాన్ని ధనాగారానికి తరలించారు. మందిరం మళ్లీ ఖాళీ. ఒంటరిగా నిల్చుని ఉంది జిగీష. నిన్నటి రోజున కనిపించిన అలసట లేదు ఆమె మొహంలో. భయం కూడా లేదు. తేటగా ఉంది మొహం. చూసిన కొద్దీ చూడాలనిపిస్తోంది. అందాలరాశి. రాణి కావాల్సిన స్త్రీ అనుకున్నాడు చంద్రసేనుడు. సేవకుల్ని ఇలా ఆజ్ఞాపించాడు. మూడింతలు గడ్డి తీసుకుని రండి. మోపులు వచ్చి పడ్డాయి. మందిరం అంతా గడ్డితో నిండిపోయింది. ఈ గడ్డి అంతా బంగారం అయితే ఇక రాజ్యానికి డోకా లేదు. తరతరాలు సుభిక్షంగా మనగలుగుతాయి అనుకున్నాడు చంద్రసేనుడు. జిగీష వైపు చూశాడు. గడ్డిని చూస్తోందామే. నోట మాట లేదు. దుఃఖం పొంగుకొచ్చింది. రాజుని చూసింది. ఆశకు అంతు ఉండాలి అంది. ఈ గడ్డిని రేపటికల్లా నువ్వు బంగారం చెయ్యాలి. చేస్తే నాలుగింతల గడ్డి తెచ్చి వేస్తారు. బంగారం చెయ్యమంటారు. చెయ్యకపోతే చంపుతానంటారు. అంతేకదా అంది జిగీష. మళ్లీ గడ్డి తెచ్చే మాటే లేదు. దీన్ని బంగారం చేస్తే చాలు. ఇదే ఆఖరు. బంగారం చేసిన పక్షంలో నిన్నేం చేస్తానో తెలుసా? ఈ రాజ్యానికి రాణిని చేస్తాను. నిన్ను నా భార్యని చేసుకుంటాను అని చంద్రసేనుడు వెళ్ళిపోయాడక్కడ్నుంచి. మందిరం తలుపులు మూసుకున్నాయి. తను మామూలు రైతు కూతురు. రాణి కాబోతోంది. ఆనందమే. కాని ఈ గడ్డిని బంగారం చేసేదెవరు? మరుగుజ్జు మళ్లీ వస్తాడా? వచ్చినా చేస్తాడా? చేస్తే బాగున్ను. రావాలి తండ్రి, నువ్వూ రావాలి అంటూ మరుగుజ్జు కోసం ఎదురుచూడసాగింది జిగీష. రాత్రి అయింది. చంద్రుడు వచ్చాడు. వెన్నెల వచ్చింది. మరుగుజ్జు రాలేదు. కన్నీళ్లొచ్చాయి జిగీషకి. రాజుతో తను అన్న మాట గుర్తొచ్చింది. ఆశకి అంతూ ఉండాలి. రైతు కూతురు రాణి అవుతుందా? అసాధ్యం అనుకుంది. గడ్డిమోపును తగలబెట్టి తను అందులో పడి మరణించాలనుకుంది. ద్వారానికి నిలిపిన కాగాడాను అందుకుంది. అంతలో వచ్చాడు మరుగుజ్జు. రెక్కలగుర్రం డెక్కలు చప్పుడికి తిరిగి చూసింది. మరుగుజ్జు కనిపించాడు. కాగడాను యథాస్థానంలో ఉంచి మరుగుజ్జు ముందు మోకరిల్లింది జిగీష. నువ్వే దిక్కు అంది. ఈ రాత్రంతా ఈ గడ్డిని తాళ్లుగా పేని బంగారం చేస్తాను. ప్రతిఫలంగా నువ్వు నాకేమిస్తావు అడిగాడు మరుగుజ్జు. 24 నెమలీక. ఏముంది తన దగ్గర? ముక్కెర ఉండేది. ఇచ్చేసింది. వజ్రపుటుంగరం ఉండేది. ఇచ్చేసింది. ఇప్పుడు ఏమీ లేదు. ఏమివ్వగలదు? అదే మాటంది జిగీష. ఓ పని చెయ్యి. రేపు నీకు రాజుగారితో పెళ్లవుతుంది. పిల్లలు పుడతారు. మొదటి సంతానాన్ని నాకిచ్చేయ్ అడిగాడు మరుగుజ్జు. గడ్డి బంగారం అవుతుంది. మరుగుజ్జు మాట నిలబెట్టుకుంటాడు. అనుమానం లేదిందులో. రాజుగారు మాట నిలబెట్టుకుంటారా? తనని పెళ్లి చేసుకుని రాణిని చేసుకుంటారా? అనుమానమే. పెళ్లయింది. పిల్లలు పుడతారా? అప్పటి సంగతి ఎవరు చూడొచ్చారు? ముందు ఈ గండం నుంచి గట్టెక్కాలి. మరుగుజ్జు అడిగింది ఇస్తామందాం. చూద్దాం అనుకుంది జిగీష. అలాగే, నువ్వు అడిగినట్టుగానే నా మొదటి సంతానాన్ని నీకిచ్చేస్తాను. ముందీ గడ్డిని బంగారం చెయ్యి. చేసేశాడు మరుగుజ్జు. తెల్లారింది. చంద్రసేనుడు వచ్చి చూశాడు. గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు. ఈ బంగారం చాలనుకున్నాడు. జిగీషను ఆహ్వానిస్తూ చేతులు జాచాడు. ఆనందంగా వచ్చి అతని గుండెల మీద వాలిపోయిందామే. జిగీషకి, చంద్రసేనుడికి పెళ్లయిపోయింది. రైతు కూతురు రాణి అయిపోయింది. ఏడాది గడిచిపోయింది. అందాల బాబు పుట్టాడు వాళ్లకి. ముద్దులు మూటగట్టాడు. వాడితోనే గడిచిపోతోంది జిగీషకి. మరుగుజ్జుకి ఇచ్చిన మాట మరిచిపోయింది. ఒకనాడది పున్నమిరాత్రి. వెన్నెల పుచ్చపువ్వులా ఉంది. అర్ధరాత్రి దాటింది. బాబుని గుండెల్లో దాచుకుని నిద్రపోతోంది జిగీష. మందిరంలో అప్పుడామె ఒంటరిగా ఉంది. అదే అదనన్నట్టుగా రెక్కల గుర్రం మీద కిటికీలోంచి వచ్చి వాలాడు మరుగుజ్జు. నిద్రలో ఉన్న జిగీషను తట్టి లేపాడు. మరుగుజ్జును చూస్తూనే జిగీష భయపడింది. ఇప్పుడు ఎందుకు వచ్చావు అడిగింది. ఇచ్చిన మాట ప్రకారం నీ బాబుని నాకిస్తే నేను పట్టుకుపోతాను. ఇవ్వనుగాక ఇవ్వను. బాబుని గుండెలకు అదుముకుంది జిగీష. ఇవ్వనంటే ఒప్పుకోను అన్నాడు మరుగుజ్జు. బాబు తప్ప నీకేం కావాలో చెప్పు, ఇస్తాను. బంగారం కావాలా? వజ్రాలు కావాలా? వైడూర్యాలు కావాలా? ఏం కావాలో చెప్పు, చిటికెలో తెప్పిస్తాను. అవేవీ బాబుతో సరితూగవు. నాకు బాబే కావాలి పట్టుబట్టాడు మరుగుజ్జు. ఇవ్వలేను అంటూ బాబుని మరింతగా గుండెలకు అదుముకుంది జిగీష. ఏడవసాగింది. ఏడుస్తోన్న జిగీషను చూసి జాలిపడ్డాడు మరుగుజ్జు. ఇలా అన్నాడు. నీ బాబు నీ దగ్గరే ఉండాలంటే నువ్వో పని చెయ్యి. చెప్పు, ఏం చెయ్యమంటావు? నీకు 3 రోజులు గడువు ఇస్తున్నాను. నా పేరు కనుక్కుని చెప్పు. నా పేరు నువ్వు సరిగా చెప్పగలిగితే నీ బాబు నీ దగ్గర ఉంటాడు.
లేకపోతే నా దగ్గరుంటాడు అన్నాడు మరుగుజ్జు. రెక్కల గుర్రం ఎక్కి చుక్కల లోకంలోకి శ్రీ వెళ్ళిపోయాడు. రకరకాల పేర్లు ఆలోచించి ఏ పేరు మరుగుజ్జుకు సరిపోతుందో ఊహించి రాసుకుంది జిగీష. అక్కడితో ఊరుకోలేదు. రాజభటులను రాజ్యం నలుదిశలా పంపించి మరుగుజ్జులు ఎక్కడెక్కడ ఉన్నది వారి పేర్లనీ తెలుసుకుని రమ్మంది. వచ్చారు వారంతా. పేర్లన్నీ చెప్పారు. వాటిని కూడా గుర్తుపెట్టుకుంది జిగీష. ఆ రాత్రి వచ్చాడు మరుగుజ్జు. తన పేరడిగాడు. పొట్టోడు, చిట్టోడు, బొటనేలంతోడు చెప్పింది జిగీష. కాదన్నాడు మరుగుజ్జు. ఇంద్రుడు, చంద్రుడు, ఇంద్రసేనుడు అంది. కాదన్నాడు మరుగుజ్జు. తెల్లారుతోంటే వెళ్ళిపోయాడు. మర్నాడు రాజభటులను సమావేశపరిచింది జిగీష. పక్క రాజ్యాలలోకి చొచ్చుకుని వెళ్లమంది. అక్కడి చిత్రవిచిత్రమైన పేర్లను సేకరించి రమ్మంది. వచ్చారు వారు. చెప్పారు. రాత్రి వచ్చిన మరుగుజ్జుని ఇలా పిలిచింది జిగీష. పల్లుడు, జిల్లుడు, పరమానందుడు. కాదన్నట్టుగా తలూపాడు మరుగుజ్జు. ముత్తెము, ముదము, ముద్రికము అంది. తప్పు అన్నాడు మరుగుజ్జు. తరలిపోయాడక్కడ్నుంచి. ఇక మిగిలింది ఇదొక్క రోజే. మూడో రోజుది. ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో మరుగుజ్జు పేరు చెప్పాలి. చెప్పకపోతే బాబును అప్పజెప్పాలి. జిగీష అన్నపానాలు మానేసింది. రకరకాల పేర్లను ఆలోచిస్తూ ఊహిస్తూ కూర్చుంది. అప్పుడొచ్చాడో భటుడు. జిగీషకు తను చూసింది ఇలా వివరించాడు. నిన్న రాత్రి తూర్పుకొండ మీద ఓ విచిత్రం చూశాను మహారాణి. చందమామలోని కుందేలు, ఓ చిన్న రెక్కలగుర్రం మాట్లాడుకుంటున్నాయి. ఆడుకుందికి బాబుని తెస్తానన్నాడు మనస్వి. తీసుకొచ్చాడా అని అడిగింది కుందేలు. లేదంది గుర్రం. ఇవాళ తీసుకొస్తాడేమో. మూడో రోజుది. ఇవాళ తన పేరు చెప్పాలి రాణి. చెప్పకపోతే బాబు మన సొంతం అవుతాడు అంది గుర్రం. అంతలో మరుగుజ్జు ఒకడు అక్కడకు వచ్చాడు. కవచం, కత్తి, నెత్తిన కిరీటం. అచ్చం యుద్ధానికి సిద్ధమైన రాజులా ఉన్నాడు. ఆ మరుగుజ్జు కుందేలు చెవులు పట్టి మీదికెత్తాడు. తర్వాత దాన్ని వదిలి ఇలా అన్నాడు. ఇంకా ఇక్కడ కబుర్లేమిటి? వెన్నెల చూడు ఎంతగా మెరిసిపోతోందో. చంద్రుడిలో నువ్వు లేవనుకో ఏమైపోయావో అని ప్రజలు గగ్గోలు పెడతారు. వెళ్ళిపో అన్నాడు. అవునవును, వస్తాను మనస్వి అని వెళ్ళిపోయింది కుందేలు. చంద్రుడిలో కొలువుదీరింది. ఆ మరుగుజ్జమో రెక్కల గుర్రం ఎక్కి ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. నెమలీక. అయితే మరుగుజ్జు పేరు మనస్వి. అంతేనా? ఆత్రంగా ఆనందంగా అడిగింది జిగీష. అంతేనమ్మా అన్నాడు భటుడు. వెళ్ళిపోయాడక్కడ్నుంచి. మనస్వి అంటే అర్థం తెలుసుకోవాలనుకుంది జిగీష. ఆస్థానంలోని పండితుల్ని పిలిపించింది. అర్థం చెప్పమంది. మనస్వి అంటే మంచి మనసు గలవాడు అని అర్థం మహారాణి, చెప్పారు పండితులు. నిజమే, మరుగుజ్జుది చాలా మంచి మనసు. మనిషికి తగ్గ పేరు అనుకుంది జిగీష. ఎప్పుడు రాత్రవుతుందా అని చూడసాగింది జిగీష. రాత్రి అయింది. మరుగుజ్జు ఎప్పుడొస్తాడా అని వేచి చూసింది. వచ్చాడు మరుగుజ్జు. వస్తూనే తన పేరు చెప్పమన్నాడు. లేదంటే బాబుని అప్పజెప్పమన్నాడు. నీ పేరు తేజస్వి అంది జిగీష. కాదన్నాడు మరుగుజ్జు. యశస్వి అంది జిగీష. కాదన్నాడు. ముచ్చిముమ్మారు. మూడో పేరు సరిపోవాలి. సరిపోకపోతే నీ బాబు నా బాబు అవుతాడు అన్నాడు మరుగుజ్జు. ఆఖరిసారిగా చెప్పమన్నాడు. మనస్వి అంది జిగీష. ఆశ్చర్యపోయాడు మరుగుజ్జు. అవునా కాదా అడిగింది. సరిగా తన పేరు చెప్పినందుకు ఆనందించాడు మరుగుజ్జు. అవునన్నాడు. ఇక మీదట నా బాబు పేరు కూడా నీ పేరే. మనస్వి. నీ పేరే పెట్టుకుంటాను అంది జిగీష. సంతోషించాడు మరుగుజ్జు. బాబుని ముద్దు పెట్టుకుని గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. వెన్నెల్లో కలిసిపోయాడు. నాటినుంచే మనస్వి అన్న పేరు వాడుకలోకి వచ్చింది. అంతా ఆ పేరంటే ఇష్టపడుతున్నారు కూడా. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.